ఎంతైనా పల్లెటూరు అందల. వెల్కమ్ టు లల్లలాకు. రోడ్ అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది. మట్టి బాల అవుతాడు ఖచ్చితంగా. ఒక్కసారన్నా కోనసీమ విజిట్ చేసినప్పుడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో మన ర్యాలీలో లాస్ట్ టైం వీడియోలో రోడ్ వేసానని చెప్పాను కదా, వేస్తున్నానని చెప్పాను కదా. సో అదిగోండి కొత్త రోడ్డు, చాలా నీట్గా అయితే వేశారు, పెద్దగా చేశారు, రోడ్ ఎక్స్టెన్షన్ కూడా చేశారు. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ సగం వరకే, అదే కొత్త వరకే వేసారు రోడ్డు. అక్కడి నుంచి వంతరం వరకు రోడ్డు వేయలేదు, అది కూడా వేస్తారేమో చూడాలి మరి. రోడ్డు అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది. కాకపోతే ఒకటే అటుపక్క ఇటుపక్క చాలా చెట్లు అయితే ఈ ఎక్స్టెన్షన్ వల్ల నరికేయాల్సి వచ్చింది. నీడ చాలా వరకు అయితే నీడ పోయింది. ఎండాకాలం ఈ రోడ్డు చాలా చల్లగా ఉండేది, కానీ రోడ్డు ఎక్స్టెన్షన్ వల్ల చెట్లు అవి కొట్టేసారు, నీడ కూడా పోయింది. బట్ రోడ్డు మాత్రం చాలా బాగుంది. సరదాగా చిన్న పని ఉంటే లొల్లలాగు దగ్గరికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్ సీనరీ మాకు ఎదురైంది. ఎంతైనా పల్లెటూరు అందల. లల్లలాకుల్ గేట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, చాలా గేట్స్. వెల్కమ్ టు లల్లలాకుల్. ఈ లొల్లలాకుల్ అనేది ఆత్రేయపురం మండలం సమీపంలో లొకేట్ అయ్యి ఉంటుంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే విజయేశ్వరం గోదావరి నుంచి వచ్చే వాటర్ అనేది గేట్ అనమాట. ఇది దానికి సంబంధించిన గోదావరికి సంబంధించిన గేట్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే దాంతోపాటు ఇంకో లాక్ కూడా ఉంటుంది అవతల పక్క. సో 2 లాక్స్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇది లొల్లకి దగ్గరలో ఉంటుంది కాబట్టి దీన్ని లొల్లలాకులు అని అంటారు. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే మన ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిలిం షూటింగ్స్ అనేవి అయితే జరుగుతున్నాయి. అండ్ షూటింగ్సే కాదు, చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాంటివి, పెళ్ళికి సంబంధించిన షూట్స్ లాంటివి కూడా చాలా తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం మనకి ఇక్కడ నుంచుంటకి మాత్రమే పర్మిషన్ ఉన్నది, అక్కడ వెళ్ళడానికి అయితే పర్మిషన్ అనేది లేదు. ఒకప్పుడైతే ఉండేది వాటర్ తక్కువ ఉండేటప్పుడు. సో ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. ఓన్లీ షూటింగ్స్ చేసుకునేటప్పుడు మాత్రమే ఈ గేట్ అనేది ఓపెన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే వెళ్ళి అక్కడ షూటింగ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్ పర్సన్స్ ఎవరు వెళ్ళడానికి వీలు ఉండదు అనమాట. సో అది మీరు కనుక ఖచ్చితంగా కోనసీమ విజిట్ చేసినట్లయితే ఈ ప్లేస్కి ఒకసారి ఖచ్చితంగా రండి. డెఫినెట్గా ఈ వ్యూ చూసి మీరైతే ఎంజాయ్ అనేది చేస్తారు, నాది హామీ. స్టార్ట్. మా ఫ్రెండ్స్ అనమాట, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మనిషి విఆర్ ఫోటోగ్రఫీ ఫౌండర్, ఈ మనిషి ప్రదీప్ ఫోటోగ్రఫీ ఫౌండర్ అనమాట. సో మా వాళ్ళు అందరూ కలిపి వెంకీ ఎడిట్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అంతరించిపోయింది, ఒకప్పుడు చాలా బాగా ఎడిట్ చేసేవాడు. సో మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ప్రస్తుతం ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి వెళ్ళి ఫీల్డ్లో ఉన్నారనమాట. అందులో ఆ రెడ్ షర్ట్ వేసుకున్న అన్నీ కూడా మాతో పాటు ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు. నందిని ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిపి ఫోటోషూట్ చేస్తున్నారన్నమాట. సో దానికి నన్ను ఇన్వైట్ చేశారు. అది చూడరా, ఇక్కడ కనబడతలేదా? వద్దు, అంతలేదు. ప్రస్తుతం మేమైతే లొల్లలాకులు ఎందుకు వచ్చామంటే మా ఫ్రెండ్స్ ముగ్గురు
ఫోటోగ్రఫీ ఫీల్డ్ అయితే ఉన్నారు. వాళ్ళు రీసెంట్గానే ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశారనమాట. సో ఫోటో షూట్కి అయితే వచ్చారు. నన్ను రమ్మంటే నేను వెళ్ళాను అనమాట వాళ్ళ దగ్గరికి. అక్కడ పైన ఆల్రెడీ ఏదో షూట్ జరుగుతుందన్నమాట. నేను మాకు ఎలా పరిచయం అంటే, మేము రాజమండ్రి ఆర్శెట్టి ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీగా కోర్సెస్ నేర్పిస్తారనమాట. 3 months 2 months అలాగే వాళ్ళు ఫోటోగ్రఫీ కోర్స్ కూడా నేర్పించారు. ఆ ఫోటోగ్రఫీ కోర్సులో మేమందరం కలుసుకున్నాము. వాళ్ళందరూ అయితే ఫోటోగ్రఫీ ఫీల్డ్లో వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. సో వాళ్ళందరూ కలిసి ఫోటోగ్రఫీ చేస్తున్నారనమాట ఇప్పుడు. అందుకే నేను సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. సో మీకు ఏమన్నా షూట్స్ కానీ ఎటువంటి షూట్స్ అయినా తీస్తారో వాళ్ళు ఖచ్చితంగా. క్లీన్ చేయాలన్నా మట్టి బాల అవుతాడు మా వాడు. సరదాగా అంటున్నారు. నేను కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. మీకు ఎటువంటి షూట్స్ కావాలన్నా వాళ్ళు అయితే బాగా నీట్గా చేసి పెడతారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బాగా చేస్తారు. కుర్రోళ్ళు కదా, ఉడికి రాకుతాం. టైం 6:30 అయింది. మా వాళ్ళకి స్టిల్ ఇంకా ఫోటో షూట్ అవ్వలేదు. ఫోటోగ్రాఫర్స్ అందరు కలిపి ఫోటో షూట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరీ ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.